హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. ది గ్రేటెస్ట్ సింగర్ జెల్లీ రోల్ రాబోతున్నాడు జూలై 11న జరగబోయే WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సౌదీ అరేబియాలో జరగబోతుంది. ఊరి నాయను జూన్ 28వ తేదీన శనివారం రాత్రి 10:30 WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సౌదీ అరేబియాలో జరగబోతుంది. ఊరి నాయను WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సెమీ జైన్ వర్సెస్ కేరింగ్ క్రాస్. వీళ్ళిద్దరి మధ్యలో WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ చూడాల్సిందే. WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఈవెంట్ లోనే WWE కింగ్ ఆఫ్ ది రింగ్స్ ఫైనల్స్ జరగబోతున్నాయి. ఫైనల్స్ లో చేరుకున్నారు కోడి రోడ్స్ అండ్ ర్యాండీ ఆర్టన్. ఓరి నాయను, వీళ్ళిద్దరి మధ్యలో కింగ్ ఆఫ్ ది రింగ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు కింగ్ అవుతారో ఎవరు బొంగ అవుతారో WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ చూడాల్సిందే. ఇప్పుడు ఏమో క్వీన్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ కూడా నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లోనే జరగబోతుంది. ఓరి నాయనో, జాడీ కార్గిల్ వర్సెస్ ఆస్కా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ కాదు, ఇది ఫైనల్ మ్యాచ్. ఓరి నాయనో, వీళ్ళిద్దరు మాత్రం చాలా డేంజరస్. జాడీ కార్గిలే గెలుస్తారని నాకైతే అనిపిస్తుంది. రాజుకు రాణి ఎవరైతారో చూడాలి. WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ బేబీస్. WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. జేకబ్ ఫాతు వర్సెస్ సోలో సకోయా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ చూడాల్సిందే. ఓరి నాయను, WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఈవెంట్ లోనే WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. జాన్ సీనా వర్సెస్ CM పంక్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ అంటే ఆషామాషా కాదు, చాలా డేంజరస్ మ్యాచ్ జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో. ఊరి నాయను, ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు చూడాలి. నైట్ ఆఫ్ ఛాంపియన్స్. WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో మరొక మ్యాచ్. ఊరి నాయను, ఇది మాత్రం స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. రియా రిప్లీ వర్సెస్ రకుల్ రోడ్రిగేజ్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజరస్ గా ఉంటది. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు, చూడవలసిన మ్యాచ్. నాకైతే తెలిసి రియా రిప్లీ గెలుస్తారని అనిపిస్తుంది. జూలై 13న జరగబోయే WWE ఎవల్యూషన్ లో WWE NXT ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఉమెన్స్ NXT ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు, కానీ నాకైతే తెలిసి జార్డెన్ గ్రేసే అండ్ ద న్యూ WWE NXT ఛాంపియన్ అవుతుందని అనిపిస్తుంది నాకు తెలిసి. ఈ వయసులో కూడా స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ కి మరొక మ్యాచ్ కావాలంట, రిటైర్మెంట్ మ్యాచ్. ఊరి నాయను, బిల్ గోల్డ్బర్గ్ ఇచ్చినట్టుగానే ఈయనకు కూడా ఒక మ్యాచ్ కావాలంట. బిల్ గోల్డ్బర్గ్ కి ఇచ్చినట్టుగానే ఇతనికి మరొక మ్యాచ్, రిటైర్మెంట్ మ్యాచ్ కావాలంట స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ కి. ఎప్పుడు ఇస్తారంటే రెస్సల్ మేనియా 42లోనే ఇతనికి మ్యాచ్ ఇస్తారని అనిపిస్తుంది నాకైతే తెలిసి పక్కాగా. ఈమె ఏంద్రా బాబు, సేమ్ టు సేమ్ అమ్మోరు తల్లి లెక్క అయిపోయింది. ఊరి నాయను, టైటిల్ పైన టైటిల్, బెల్ట్ల పైన బెల్ట్లు గెలుస్తూనే ఉంది AEWలో మర్సడిస్ మోను. ఈమె మాత్రం WWE నుంచి వెళ్ళి AEWలో హిస్టరీ పైన హిస్టరీ సాధిస్తుంది. AEW ఆల్ ఇన్ లో AEW ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది. అది కూడా టైటిల్ మ్యాచ్. అది కూడా గెలుస్తుందని అనిపిస్తుంది నాకైతే తెలిసి. విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్. ఊరి నాయను, ఎవరు గెలుస్తారో ఏమో గానీ నిజంగా మరొక కొత్త హిస్టరీని సృష్టించబోతుంది మర్సడిస్ మోను. ఊరి నాయను, WWEలో అత్యున్నత స్థానం దొరకలేదు మర్సడిస్ మోను, కానీ ఇప్పుడు మాత్రం AEWలో చాలా అత్యున్నత గా ఎదిగిపోయింది. ఇక చూడు, టాప్ 1 లిస్ట్ లో ఉంది మర్సడిస్ మోను. వీళ్ళ నలుగురిలో WWE కింగ్ ఆఫ్ ది రింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఎవరైతారో ఇప్పుడే చెప్పగలను నేను, కానీ మెన్స్ లో ఎవరైతారో నాకైతే అస్సలు ఐడియా లేదు. ఉమెన్స్ లో అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను WWE క్వీన్ ఆఫ్ ది రింగ్, WWEకి రాణి నాకైతే ఖచ్చితంగా జాడీ కార్గిలే అవుతుందని అనిపిస్తుంది. మెన్స్ లో మాత్రం 50-50 ఛాన్సెస్. ర్యాండీ ఆటనా లేకపోతే కోడి రోడెసా, వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు డేంజరే. నాకైతే తెలిసి కోడి రోడ్సే గెలుస్తాడని అనిపిస్తుంది నాకైతే తెలిసి ఖచ్చితంగా. WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో ది రింగ్ జనరల్ గుంథర్ వర్సెస్ ది బిల్ గోల్డ్బర్గ్ వీళ్ళిద్దరి మధ్యలో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో మాత్రం ద బిల్ గోల్డ్బర్గ్ ద న్యూ WWE
వరల్డ్ హైవే ఛాంపియన్ గెలుస్తాడని అనిపిస్తుంది. డామినిక్ రేమిస్ట్రియో గాడు 5 ఏండ్లు ఉన్నప్పుడు ఆమెకు ట్రిష్ స్ట్రాటస్ ఎత్తుకున్నది. ఇప్పుడు కూడా పెద్దగయ్యాడు కదా, ఒక WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యాడు కదా డామినిక్ రేమిస్ట్రియో. ఇప్పుడు కూడా ట్రిష్ స్ట్రాటస్ ఎత్తుకుంది. డామినిక్ రేమిస్ట్రియో గానికి వీళ్ళిద్దరి ఫోటోని ట్విట్టర్ ఎక్స్ లో పెట్టడం జరిగింది ట్రిష్ స్ట్రాటస్. WWE నైట్ ఆఫ్ ఛాంపియన్ జరుగుతుందో లేదో ఇది మాత్రం గ్యారంటీ లేదు, పక్కగా జరుగుతుంది అని గ్యారంటీ లేదు. ఎందుకు గ్యారంటీ లేదు అని అంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఇద్దరు దేశాల మధ్య దాడి అయితే జరుగుతుంది. చాలా డేంజరస్ గా న్యూక్లియర్ వెపన్స్ తోని కొట్టుకుంటున్నారు, చాలా డేంజరస్ గా. అయితే సౌదీ అరేబియా మీది నుంచే వెళ్తున్నాయి అన్నమాట ఆ మిసైల్స్. అందుకే ఈ ఈవెంట్ ని జరుగుతుందా లేదా అనేసి నైట్ ఆఫ్ ఛాంపియన్ ఈవెంట్ జరుగుతుందో లేదో అది కూడా గ్యారంటీ లేదు, తక్కువ గ్యారంటీ నిజంగా. ఈ ఈవెంట్ జరగచ్చు లేదా జరగకపోవచ్చు, ఈ దానికి మాత్రం నో గ్యారంటీ నైట్ ఆఫ్ ఛాంపియన్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.